అక్క ప్రైజ్ లార్డ్, బాగున్నారా? బాగున్నా జోయల్. ఏంటి ఈ మధ్య చర్చికి రావట్లేదు? నేను వేరే చర్చికి వెళ్తున్నాలే అక్క. 1000 మంది వస్తారు అక్కడికి. ఓకే, ఎక్కడికైతే చర్చికి అయితే వెళ్తున్నావు కదా, దేవునికి స్తోత్రం. మీరు కూడా నేను వెళ్ళే చర్చికి రావచ్చు కదక్క. దేవుడు నాకు ఇక్కడ బాధ్యత ఇచ్చాడు, నేను ఇక్కడే నమ్మకంగా ఉండాలి. ఏముందక్క ఆ చర్చిలో తిప్పి తిప్పి కొడితే ఒక 50 మంది గ్యాదర్ గారు, దానికే స్టిక్ అయి ఉంటా అంటావు ఏంటక్క? 1 సెకండ్ జోయల్. హలో పాస్టర్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న. అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయగలుగుతారా? థ్యాంక్ యూ అన్న. ఇలా నేను మా పాస్టర్ అన్నతో మాట్లాడినట్టు మీ పాస్టర్ గారితో మాట్లాడగలుగుతావా? అక్క అది మా పాస్టర్ అన్నకి నేను తెలుసు, మా కుటుంబ పరిస్థితులు తెలుసు, మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల గురించి ప్రార్థన చేస్తారు. మీ పాస్టర్ అన్నకి అసలు నీ పేరైనా తెలుసా? అక్క అది మీ పాస్టర్ గారిని నేను ఎక్కడా తప్పు పట్టట్లేదు, ఆయన తక్కువ అని చెప్పట్లేదు. కానీ అలాంటి పెద్ద సంఘాలను చూసుకొని, పెద్ద సేవకులను చూసుకొని మీ స్థానిక సంఘాలను, చిన్న సంఘాలను చీప్గా చూడొద్దు అని చెప్తున్నాను. వారి ద్వారా లక్షల మందికి సువార్త జరుగుతుంది, వారి విషయంలో వారు చాలా గొప్ప. కానీ కుటుంబ మూలాల్లోంచి సరిచేసుకుంటూ నాలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి సత్యాన్ని బోధించడంలో, సర్వసత్యంలోకి నడిపించడంలో వ్యక్తిగతంగా మా పట్ల బాధ్యత తీసుకొని పై విచారణ చేస్తూ మా కుటుంబాలను కట్టడం చిన్న సంఘాల వల్లే అవుతుంది. ప్రతి పరిచర్య గొప్పదే, ప్రభువు స్థాపించినదే, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నదే. అయితే ఏ సంఘాన్ని బట్టి మరే ఇతర సంఘాన్ని, సేవకుని కించపరచొద్దు, తక్కువ చేసి చూడొద్దు. ఐఎమ్ సో సారీ అక్క, నాకు అర్థమైంది.